హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేరే లెవెల్ బ్లాగ్స్. సో మనం ఈరోజు వచ్చేసి ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈరోజు డే 4. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు ఎట్లా జరుగుతున్నాయో ఈ వీడియోలో కంప్లీట్ నేను చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉన్నాయి. చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు అన్ని క్రెయిన్ తోటే నిమజ్జనం చేస్తారు. ట్యాంక్ బండ్ చుట్టూ అక్కడక్కడ పెద్ద పెద్ద క్రెయిన్స్ ఉంటాయి. విగ్రహం సైజ్ బట్టి నిమజ్జనం చేస్తారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు డే 1 నుంచి స్టార్ట్ అయినాయి. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు డైలీ నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్క నిమజ్జనాలు అయితేనే ఉన్నాయి, ఇంకో పక్క గణేషులు వస్తూనే ఉన్నాయి. ఒక పక్క వర్షం కూడా స్టార్ట్ అయింది. కానీ ఎక్కడెక్కడి నుంచో చాలా పబ్లిక్ వస్తారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రసాదాలు మంచి పెడుతురు. ఎక్కడ చూసినా పులిహోర, స్వీట్స్, గుడాలు. ఈ 11 days ట్యాంక్ బండ్ దగ్గరికి వస్తే కడుపు నిండిపోద్ది. ఒకసారి విగ్రహం చూడండి ఎంత యూనిక్ ఉందో. కొబ్బరికాయ పలగొట్టినాక అందులో నుంచి విగ్రహం బయటకు వచ్చినట్టుంది. మొత్తం న్యాచురల్ కొబ్బరి బోర్డుతో చేసిరు. చాలా మంది అయితే విగ్రహాన్ని పట్టుకుని ఫోటోలు దిగిరు. ఒక్కసారి నిమజ్జనం చేసే ప్లేస్కి ఎంటర్ అయినామనుకో సౌండ్ పొల్యూషన్ మొత్తానికి ఉండద్దని స్ట్రిక్ట్ ఆర్డర్ పెట్టిరు. ఆఖరికి విజిల్ కూడా ఊదద్దు. డీజే అయితే మొత్తానికి పర్మిషన్ లేవు ఇక్కడ ప్లే చేయడానికి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ వాటర్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా ఘోరంగా స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు పోలీసు వాళ్ళు అస్సలు దగ్గర పంపిస్తలేరు చూడడానికి. వీడియో తీసుకోవాలన్నా చూడాలన్నా దూరం నుంచి చూడాలి. ఈ 11 days అయితే ట్యాంక్ బండ్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. రేపు డే 5. రేపటి నుంచి ఇంకా చాలా విగ్రహాలు వస్తాయి. 24 hours నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో విగ్రహాలు పట్టుకొస్తారు. ఒకరేమో గుర్రం బండి మీద పట్టుకొస్తారు ఇట్లా, ఒకరేమో ట్రాలీలో పట్టుకొస్తారు, ఒకరేమో టస్కర్లో పట్టుకొస్తారు, ఒకరేమో కార్లో పట్టుకొస్తారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్ రావాలంటే ఈజీగా 45 minutes పడుతుంది.
సో ఈ వీడియోనైతే ఇంతే. ఇంకా ముందు ముందు చాలా గణేష్ వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.